ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నీకన్నా తోపులు ఉద్యమాలు చేసిరు మహిళలు ఎంతో మంది ఉద్యమాలు చేసి వంట వార్పు చేసి ఉద్యమాలు చేసినాం వాళ్ళందరికి పదవులు రాలేదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డవు కాబట్టి నీకు వచ్చింది అది నీ అదృష్టం ఇవాళ తండ్రిని ఎదిరించి నువ్వు కన్న పార్టీని ఎదిరించిన వ్యక్తివి మమ్మల్ని వచ్చి నువ్వు అన్నంత మాత్రం బెదిరేలేదు అదిరేది లేదు కాబట్టి ఇవాళ మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు నీకు దేవుడు అవకాశం ఇచ్చిండు నువ్వు ఉపయోగించుకోలే ఆయల్ల తెలంగాణ విద్యార్థులను వాళ్ళ బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నావు ఇవాళ నువ్వు నిరుద్యోగుల కోసం నువ్వు పోరాడుతుంటే ఎవడమ్మా నమ్మేటోడు నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుల కుటుంబాలకు ₹1 ఇప్పియలేదు ఉద్యోగాలు ఇప్పియలేదు మీ నాయనమ్మడి ఇప్పియలే ఇప్పుడు నువ్వేదో చేస్తా అంటే నిన్ను నమ్ముతాడా ఎవడన్నా నమ్ముతాడా అది ఒక్కసారి చెప్పండి తెలంగాణ ప్రజలారా సంధ్యక్క మాట్లాడిన దాంట్లో మీకు ఏం తప్పు అనిపిస్తుందో చెప్పండి అనుభవంతో చెప్తున్నా తనతో పనిచేసిన విధానం చెప్తున్నా నేను అనేది ఏంటంటే రాజకీయాలలో మహిళలు ఎదగాలంటే ఒక నీతి నియమ నిబద్ధతతో ఎదగాలి తప్ప ఈ రాజకీయాలనే శాశ్వతం కాదు ఎవరికి